ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకి లక్ష్మి ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను సందర్శించి చీరలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత వస్త్రాలు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, మహిళలకు చీరలంటే ఎంతో మక్కువ అని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ బాగున్నాయని, వస్త్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రజలు షాపింగ్ చేసి ఎగ్జిబిషన్ ను ఆదరించాలని కోరారు. చేనేత మన జీవితాల్లో ప్రవేశించిన కార్మికులు వాళ్ళ నైపుణ్యాన్ని చీరల్లో వేసి మనకి చెప్తూ ఉంటారు. ఇది మన కళకి ప్రతిబింబమే కాకుండా మన సాంప్రదాయం కూడా. ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి దేనికైనా మన చీరలు, ఇప్పుడు కంచి చీరలని, ఉప్పాడ చీరలని అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామండి. ఇక్కడైతే అందరూ వీవర్స్ అది కూడా వచ్చారు. 2-3 స్టాల్స్ చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. కొత్త కొత్త డిజైన్స్ అవి వచ్చినాయి. అందరూ ఈ 31 ఈ 3 రోజులు ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి. అందరూ వచ్చి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దసరా, దీపావళి మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. అంతేకాకుండా ఇప్పుడు మనం చేనేత అన్నది మనకి పూర్వ తరాల నుంచి వచ్చిందండి. మనము ఆ చీరలన్నీ వాళ్ళంతా కష్టపడి నేస్తారు. ఒక్కొక్క చీర నేయడానికి 4 రోజులు కూడా పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు.